9 గంటలకు వస్తానన్న ఆఫీసర్ 12 అయినా ఇంకా రాలేదు. అతను టైప్ ఏంటో టేస్ట్ ఏంటో నాకెలా తెలుస్తుంది? నేనేం వండాలి, అతనికి ఏం పెట్టాలి? ఇంతకు ముందు వచ్చిన ఆఫీసర్లకి బీపీ షుగర్లు ఉండేవి. వాళ్ళ పుణ్యమాని మన ఉప్పు కారం తీపి తింట మానేశాం. ఆ తర్వాత వచ్చిన వాడికి అల్సర్. వాడు పులుపు తినలేదు, మనల్ని తినింపలేదు. తిని వాళ్ళకి ఆ జబ్బులు వచ్చినాయి, తినక మళ్ళీ మనకు అదే జబ్బులు వచ్చినాయి. ఇప్పుడు వచ్చిన వాడు ఏ టైపో ఏంటో మనకు ఎలా తెలుస్తుంది? కరెక్టేరా? ఎవరేంటి సార్ ఏనుగు మీద ఎంట్రీ ఇచ్చారు? జీప్ ఏమైంది? జీప్ అట్రా గొట్టం. నమస్తే నమస్తే సార్, రూమ్ రెడీయా? రెడీ సార్, తమరు దయచేయండి సార్. నువ్వెక్కడికి బే? అందరూ యూనిఫామ్ లో ఉంటే నువ్వేంటి స్పెషల్ అపియరెన్స్ ఇచ్చావు? అంటే నేను ఇక్కడ వంటండి సార్, నా పేరు భీమారావు అండి. నువ్వు నోర్మై సార్. వీడు అక్కర్లేదు. ఒక కన్ను కోనసీమ వైపు, మరో కన్ను రాయలసీమ వైపు చూస్తున్నప్పుడు అనుకున్నాను వీడు పెద్ద ఐ స్పెషలిస్ట్. అందరూ అలాగే అనుకుంటారు, కానీ ఇక్కడ తోటమాలనే పేరు మన్మథరావు. మన్మథరావా? గొప్ప టేస్ట్. వాడి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడకండి, కన్ఫ్యూజ్ అవుతారు. వీడెవడు సార్? వీడి పేరు కోడి రామ్మూర్తి అండి, ఇక్కడ సెక్యూరిటీ గార్డ్. వీడి సెక్యూరిటీ ఎవడు? ఎందుకు సార్? నిన్ను కాకులు ఎత్తుపోకుండా ఉంటారు. అయినా నీ పర్సనాలిటీ ఏంట్రా? వీడు సరిగ్గా వండి పెట్టడం లేదా? వండి పెడుతున్నాడు సార్, కానీ ఎముకలు మాకు, కండలు దానికి. ఇదెవడు? సార్ ఇది మన స్టాఫ్ కాదులేండి, వెళ్ళిపోదాం రండి. అంత ఫాస్ట్ గా తీసుకెళ్లిపోతున్నావు అంటే ఇదేదో గొప్ప ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ ఏంటి? కమ్ బ్యాక్. అయితే అలాగే సార్. నీ పేరు? పుష్పండి. పుష్పానా వెస్పానా? నువ్వు చెప్పు. నేను ఇక్కడ అంట్లతో ఉంటానండి, పని మనిషిని. పని మనిషివా? పనికు గవర్నమెంట్ అపాయింట్మెంటా, ప్రైవేట్ రిక్రూట్మెంట్? రెండోదే కరెక్ట్ సార్. చాలా మంచి అమ్మాయి, అస్సలు డిమాండ్ చేయదు. మనం ఎంత ఇస్తే అంత తీసుకుని కడుక్కుని వెళ్ళిపోదు. ఆ దండాలు దండాలు. ఈయన అసలైన ఆఫీసర్ కాదు, ఆయన లోపల ఉన్నారు. సారు రండి. ఈయనే మా ఆఫీసర్ గారు. ఎవరు వీళ్ళంతా? ఈ గూడెం మనుషులండి. ఏమిటి పని? ఈ నాళ్ళకి అడవికి దమ్మున్న అసలైన ఆఫీసర్ వచ్చారని తెలిసి తమను చూసి మర్యాద చేసి వెళ్దామని వచ్చామయ్యా. మీలో ఒకటిగా కలిసిపోవాలని వచ్చినవండి. మన మధ్య ఇవన్నీ ఎందుకు? తమరు పాలిమా గూడానికి రావాలయ్యా. మీరు అంతగా చెప్పారా? ఏం బాసం? తప్పకుండా వస్తాను. వెళ్ళొస్తాం దొరా. దండం దండం దండం. సార్ ఎస్, మీరు ఏం చెప్పినా ఆఫీసర్ గారు ఓకే అంటున్నారు. ఇంతకీ మీరు ఎవరు సార్? నా పేరు బాలు. ఓ అంటే వాలీబాలా ఫుట్బాలా సార్? ఆ బాలు కాదురా, ఎల్కే బాల్. కే బాలు ఆఫీసర్ గారు రైట్ హ్యాండ్. నేను లేకుండా ఆయన ఎక్కడికి వెళ్ళడు. నేను తీసుకెళ్తే ఎక్కడికైనా వస్తాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన లైఫే నా చేతుల్లో. సార్ టెన్షన్ పెట్టకుండా చెప్పండి సార్, మీరు ఎవరు సార్? నేను ఆయన చీప్ డ్రైవర్. జీప్ డ్రైవరా? యా. అది లైవ్ ఇక్కడ నిలబడు. జీప్ డ్రైవర్ కి ఇంత తొక్కలో బిల్డప్ప ఇందాక నుంచి చూస్తున్నాను. ఆకాశంగా వచ్చింది, అందాలు ముంచెత్తింది, గోదావరి పొంగొచ్చింది, వరదలు ముంచెత్తింది. ఎవరు నువ్వు? బాలు, ఏమైంది బాసు? లోపల అమ్మాయి. అమ్మాయా? డౌట్ లేదు బాసు, మనకు ఆ వీక్నెస్ ఉందనుకుని ఈ భీమారావు కూడా సెటప్ చేసి ఉంటాడు. సార్ నేను కుకింగ్ చేసే కుక్కునేమో గానీ బుకింగ్ చేసే బ్రోకర్ కాదండి. లోపల ఎవరున్నారో బయటికి రండి అమ్మా. అడవిలో జలకన్య. ఎవరు పాప నువ్వు? ఎన్నగొరే కాదు సార్. ఈవిడ గారి ఫారెస్ట్ ప్రొపరేటర్ లాంటిదండి. గవర్నమెంట్ వాడు ఏడువంతా ఈవిడికే రాసిచ్చినట్టు పండు దగ్గర నుంచి పిట్ట వరకు అన్ని ఈవిడికే కావాలి. పెద్ద దొంగ మొక్కండి. అవును, నువ్వు సార్ గారి బాత్రూమ్ లోకి ఎందుకు దూరా? మా గూడెపోళ్ళు దేవుడు వచ్చాడు, ఈ అడవికి రాముడు వచ్చాడంటే ఎవరా అందగాడని చూసిపోదామని వచ్చాను. నువ్వు నాకు నచ్చావు మావా. మావా? అవును సార్, ఈవిడికి నచ్చాడంటే ఎదుటోడు సీఎం అయినా సరే పిఎం అయినా సరే మావా అని పిలిచేస్తుంది. అవును మావా, నేను చూడటం తప్ప? తప్పు కాదు, కానీ స్నానం చేస్తుండగా చూడటం తప్పు. చూసావుగా, టికెట్ లేకుండా ఫ్రీ షో. ఇక వెళ్ళు మావా. రేపు మా గూడానికి వస్తావుగా, అక్కడ కలుద్దాం. వస్తానరా పొట్టి పుడంకాయ. ఇదిగో అమ్మరాజు, నా పౌడర్ తెచ్చావా? తెచ్చాలే. ఇదిగో నీ పొగట్రావు 10 రూపాయలు. అమ్మో 25 రూపాయలు. ఇది రాసుకుంటే గౌడికి ఇది కూడా తెల్లగా తలతల మెరిసిపోద్ది. సరే ఇదిగో. నీకంటే
సునోవా సునావా ఏంటి జెర్సీ ఆవులాగా? శీతాకాలంలో మొఖానికి పూసుకుంటారే అది. ఓ స్నోవా, నీ కోసం స్పెషల్ స్నో తెచ్చానే. టీ 30 రూపాయలు. అమ్మో 30 రూపాయలా? 30 రూపాయలు అంటే 3 పక్కన 30 సున్నాలు ఉండవు, ఒకటే ఉంటది. ఇది కొనడానికి బస్సు ఎక్కి బస్తీ వెళ్ళి తెచ్చుకోవాలంటే మీకు 300 అవుద్ది. మీకోసం బండి వేసుకుని వెళ్ళి సామాన్లు అన్ని తెస్తున్నాను. బండికి పెట్రోల్ ఎవడెత్తాడు? మీ అమ్మవుడా? సర్లే తీసుకో. ఇదిగో లక్ష్మి, నౌకాలు పైడితలే, మీ అందరికి బొట్టు పిల్లలు స్టిక్కర్లు అన్ని తెచ్చాను. ఒరే అమ్మిరాజు ఆ. సెంటి సీసా తెచ్చావా? ఒంటి మీద సొక్కలేనాడు నీ అబ్బా, నీకెందుకు రా సెంటి సీసా? చెట్లెక్కి ఓడివి, ఈ లో సెట్టి వేసుకో, సేఫ్టీగా ఉంటుంది. చెట్లెక్కితే సిరిగిపోదా? ఎందుకు సినిగిపోద్ది? ఇదేమైనా ఆసామాసి సెట్టి అనుకున్నావా? ఇంపోర్టెడ్, మేడ్ ఇన్ ఇండియా. తీరా 100. ఇదిగో మీకు తెచ్చిన సామాన్లు ఇచ్చేసాను కదా, వెళ్ళండి పదండి. మనం ఫిగర్ ఏదబ్బా. పుష్ప పుష్ప, హాయ్ అమ్మిరాజ్ మావా. ఆ, ఏంటి పుష్ప ఇలా చిక్కిపోయావు? ఏంటి నా మీద బెంగెట్టేసుకున్నావా? చిప్పో మావా. నీ కోసం ఏం తెచ్చానో తెలుసా? ఐ సెంటు పుట్టి. అమ్మ నాకుండే. నీ కోసం బుడ్డు ఒకటంటే సినిమా హీరోయిన్ రాణి బెనర్జీ డింపుల్ బొక్కాడి వాడి చొప్పు తెచ్చాను. తొక్కాడే సభ్యం కాదు. నువ్వట్రా భీమరావు? నేనేరా. ఏంటి నా పుష్ప కథలు వినిపించేస్తున్నావంటే? ఓసే పిచ్చి మామా, ఇది హీరోయిన్ దోముకునే సబ్బు కాదే, ఈడు దోముకునే సబ్బు. ఈడు బాడీ చూడు, గోకితే గజ్జి, తాకితే తామరాను. ఈడు మీ గూడి వాళ్ళందరినీ ఎర్రి పప్పలు చేసి ఓ దోచేసుకుంటున్నాడు. రే భీమరావు, ఏంటి నా బిజినెస్ దెబ్బతీయాలని చూస్తున్నావు? దెబ్బ అయిపోతావు. రే, నువ్వు ఇచ్చే సబ్బులు వాడితే బంగారం లాంటి నా పుష్ప ఫేసు మాడిపోయిన క్యాలీఫ్లవర్ అయిపోతురా. ఏంట్రా నా పుష్ప అంటున్నావు? దాని బాబు నీకేమైనా రాసిచ్చేసాడా? రాసిస్తాడు. నేను ఈ చికెన్ బిర్యానీ బాదం హల్వా తెచ్చాను. పుష్ప ఈ తినేసి ఉండవే, నైట్కి వచ్చేస్తాను. ఇంత తిను, అందరూ వదిలేసినాయి. ఎక్కువ ఉంటాయి, తిన్నాక జాడించి కింద మీద కొడతాయి. ఎద్దు మొహోడా. అమ్మ నీ అబ్బా, బిజినెస్ మ్యాగ్నెట్ అని కూడా చూడకుండా నన్ను కొడతావా? నన్ను కొడతారా? ఏమే బాలుగాడు వచ్చేస్తున్నాడు. బాలు పడింటే కొనపడిపోతాయి. సైడ్ అయిపో. దండాలు దండాలు. నమస్తే సార్. నమస్కారం. నమస్కారం బాబు. నమస్కారం. బావా ఏడున్నా? బావా రాత్రి నువ్వు ఆ గూడానికి వస్తావని కలొచ్చింది. నిజంగానే వచ్చేసావు. నీ పేరు నెమలి కాదు, కోతిని పెట్టాల్సింది. అదేంటి పెద్దాయన, నాగరికతతో పాటు అడవిలో ఉండే ఎన్నో గూడాలు అభివృద్ధి చెందుతుంటే మీరేంటి ఇంకా ఇలా ఉండిపోయారు? మామూలు ఎవరు ఆదుకుంటారు దొరా? కుక్కడు మంచినీళ్ళ కోసం కోసులు కొద్ది వెళ్ళాలి. ఏ రోగం వచ్చినా ఆకుపసలే తప్ప ఆసుపత్రులు లేవు. బడికి వెళ్లాల్సిన పిల్లలు కూడా బాణాలు అట్టుకుని ఆటకెళ్తే గానీ మాకు పొట్టగడవద్దరా. అదేంటి, మీలాంటి వాళ్ళ అభివృద్ధి కోసం గవర్నమెంట్ ఎంతో మంది ఆఫీసర్లను అపాయింట్ చేసింది కదా. రావడానికి చాలా మంది వచ్చారయ్యా. మా సదుపాయాల గురించి ఆలోచించడం మానేసి వాళ్ళకి ఇక్కడ ఉండడానికి వసతులు లేవని ఏవేవో కాగితాల మీద మా వేలు మొదలు తీసుకెళ్లారు బాబు. మా మూగోడు చెప్పేది ఏంటంటే మావా, మేం పండించుకున్న మిరపకాయలు, చింతపండు, తేనె, జీడిపప్పు, పళ్ళు ఫలాలు మొత్తం తీసుకెళ్లేటోళ్ళ సచ్చినోడు. చూడండి, ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసే కన్నా మన శ్రమని నమ్ముకుని మనల్ని మనమే అభివృద్ధి చేసుకోవాలి. ఈ అడవి నుంచే ఒక వాల్మీకి పుట్టాడు. అలాగే మీ పిల్లలే రేపటి ఐఏఎస్లు ఐపీఎస్లు కావాలి. మీరందరూ సహకరిస్తే ఈ గూడాన్నే ఓ ఆదర్శ గ్రామంగా తయారు చేస్తాను. ఏమంటారు? దేవుడే వచ్చి వరం ఇస్తానంటే మేము ఎందుకు కాదంటామయ్యా? తమరు ఏది చేస్తే అదే చేస్తామయ్యా. ఏరా